పులివెందుల బొంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. గెలుపే లక్ష్యంగా వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఇక ఎల్లుండి జరిగే ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పులివెందులలో 5 పోలింగ్ కేంద్రాలుండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే. అటు ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలుండగా 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా పోలీసులు గుర్తించారు. పులివెందుల బొంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు 1000 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పులివెందులలో ఇప్పటి వరకు 550 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందుల ఈ పేరు చెప్తే అందరికీ గుర్తుకొచ్చేది వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాం వరకు పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలు అన్నీ ఏకగ్రీవమే. 1995, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసినా అక్కడ ఏకగ్రీవమే. అయితే 2016లో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ అభ్యర్థి లింగమయ్య మొత్తం 8500 ఓట్లకు గాను 2500 ఓట్ల మెజారిటీతో జడ్పీటీసీగా గెలుపొందారు. పులివెందుల బొంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు పాత్ర వేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. నిస్సిగ్గుగా బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తున్నారని జగన్ ట్వీట్ చేశారు. కొందరు అధికారులు టీడీపీ గ్యాంగ్లు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. మహిళలనే ముందు పెట్టి ఎన్నికలను నడిపించాలని ఆ పార్టీ భావిస్తోంది. మహిళలే ఏజెంట్లుగా ఉండి ఉప ఎన్నిక పోలింగ్ ని స్వేచ్ఛగా జరిపించాలని ఎంపీ అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మహిళలకు ఒక మనవి చేస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తూ ఉన్నారు. మా నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే పరిస్థితి వస్తే అవసరమైతే మహిళలు ముందుకొచ్చి ఏజెంట్లుగా కూర్చొని ఊళ్ళో నుంచి ఓటర్లను పిలుచుకొచ్చి ఓటేపించి మహిళలే ఎలక్షనీరింగ్ చేయమని, మహిళలే పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలు ముందుకు తీసుకెళ్ళమని పులివెందుల మండలంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ ఉన్నా, అర్జిస్తూ ఉన్నా. మీరే ఈ ఎలక్షన్ భారాన్ని మోసి ముందుకు తీసుకెళ్ళి ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిపి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే దిశగా మా కార్యకర్తలను ఎంత ఇబ్బందులు పెట్టినా మహిళలు సైతం ముందుకొచ్చి ఈ ఎలక్షన్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లమని ప్రతి మనస్ఫూర్తి